ఇక తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మంగళగిరిలోని ఎర్రచందనం గోడౌన్లను పరిశీలించారు. తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మంగళంలోని ఎర్రచందనం గోడౌన్లను పరిశీలించారు. వివరాలు దినేష్ అందిస్తారు. దినేష్. చంద్రిక, మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన అక్కడి నుంచి మామండూరు అటవీ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ అటవీ ప్రాంతంలో సుమారుగా 1-1.5 గంట వరకు కూడా ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. టోటల్ గా ఆయన వచ్చిన వెహికల్ తో కాకుండా అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక వాహనాలు, అంటే ఇక్కడ అటవీ శాఖకు సంబంధించినటువంటి రోడ్స్ వీటిలో ప్రయాణం చేసేటప్పుడు మామూలు వెహికల్ అయితే సాధ్యపడుతుంది కాబట్టి అటవీ శాఖకు సంబంధించినటువంటి వెహికల్ లో వెళ్లారు. దాంతో అక్కడ పలు చోట్ల ఆయన సందర్శిస్తున్నారు. ముఖ్యంగా మామండూరుకు సంబంధించినటువంటి ఈ యొక్క హిల్ స్టేషన్ ఉంది. ఇక్కడ దీన్ని 2 రకాలుగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఒక టూరిస్ట్ స్పాట్ గా దీన్ని డెవలప్ చేయడం ద్వారా ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులు, తిరుపతికి వచ్చేటువంటి యాత్రికులు తమ పర్యటనలో భాగంగా, అంటే రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్టార్టింగ్ పాయింట్ లో ఉంటుంది, ఇక్కడికి కూడా వచ్చి వాళ్ళు యొక్క ప్రకృతిలో మమేకమై హెల్త్ కాన్షియస్ గా వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల టూరిజం తో పాటు వచ్చినటువంటి యాత్రికులకు కూడా ఆరోగ్యం కూడా బెటర్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఇక్కడ పర్యటన చేస్తున్నారు. ప్రకృతిని కూడా 360 డిగ్రీల్లో చూసేటువంటి పాయింట్స్ కావచ్చు, అలాగే ఇక్కడ గెస్ట్ హౌస్లు అన్ని కూడా ఉన్నాయి. వాటిని కూడా వినియోగించుకోవడానికి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఏంటనే దానిపైన, అలాగే అటవీ శాఖ చట్టాల పరిధిలోనే అన్ని కూడా ఏర్పాటు జరగాలి. ఎందుకంటే అటవీ శాఖకి పటిష్టమైన చట్టాలు ఉంటాయి. అడవిలో ఎవరైనా స్టే చేయాలంటే కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ రకమైన నిబంధనలతో పాటిస్తూ ఎలా దీన్ని ప్లాన్ చేయాలని దానిపైన అధికారులతో ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తూ ఫీల్డ్ లోనే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఎర్రచందనం గోడౌన్ లో కోట్ల రూపాయల విలువైనటువంటి ఎర్రచందనం గోడౌన్ లో ఉందంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పట్టుబడినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఫారెస్ట్ వాళ్ళు ఆ యొక్క ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2019కి ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దీన్ని వేలంలో ఇంటర్నేషనల్ లెవెల్లో వేలం వేసే ప్రయత్నం కూడా జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని పట్టించుకోకుండా విచ్చలవిడిగా యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎర్రచందనం స్మగ్లింగ్ ని బాగా టైట్ చేసి ఈ మధ్య కాలంలో అనేక మందికి శిక్షలు కూడా 6 సంవత్సరాల నుంచి శిక్షలు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధం జరుగుతోంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోడౌన్ లో ఉండేటువంటి ఎర్రచందనం ని ఎలా విక్రయించడానికి చర్యలు తీసుకోవాలా ఏంటి అనే దానిపైన కూడా ఆయన ఫీల్డ్ లో వెళ్లి ఇప్పుడు కాసేపట్లో ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. అలాగే ఈ గోడౌన్లు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడైనా కూడా నేషనల్ అదే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎక్కడ ఎర్రచందనం ఉన్నా అది శేషాచలం అడవికి సంబంధించింది. ఆ 2 చూసిన తర్వాత ఆయన కలెక్టరేట్ కి వెళ్లి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రెస్ బ్రీఫింగ్ ఉండబోతోంది. విజయ్ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.